సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో మనం జన్యు పదార్థం అనగానేమి, ఆ జన్యు పదార్థానికి మూల కారణమైనటువంటి డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని గురించి మనం తెలుసుకుందాం. లెట్ us discuss about what is genetic material, and we know that it is DNA, and let us discuss about the structure of the DNA also. So what is genetic material? The progeny of organism develops characters similar to that organism. The resemblance of offspring to their parents depends on the precise transmission of principal component from one generation to the next. That component is the genetic material. ఒక తరం నుండి ఇంకో తరానికి లక్షణాలను తీసుకువెళ్ళగలిగి జన్యుతరాన్ని జనకతరాన్ని పోలి ఉండేలాగున చేసేటువంటి లక్షణాలను రవాణా చేసేటువంటి ఆ మూలకాన్ని, ఆ కారకాన్ని జన్యు పదార్థము అంటారు. దట్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్. ద జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ a cell or an organism refers to those materials found in the nucleus, mitochondria and cytoplasm, which play a fundamental role in determining the structure and nature of cell substances and capable of self-propagating and variation. అంటే ఒక జన్యు పదార్థం అనగా ఒక జీవి లేదా కణము యొక్క కేంద్రకంలో ఉండి, లేదా మైటోకాండ్రియాలో కానీ లేదా జీవ పదార్థంలో కానీ ఉండి మౌలికమైనటువంటి పాత్రను నిర్వహిస్తూ ఒక కణం యొక్క నిర్మాణాన్ని, కణం యొక్క ధర్మాన్ని ప్రతిబింబించేటువంటి పదార్థాన్ని జన్యు పదార్థము అని పిలుస్తారు. ఇక్కడ మనకు చిత్రంలో మనం చూస్తూ ఉన్నాం. మైటోకాండ్రియా, మధ్యలో న్యూక్లియస్, సైటోప్లాజం, గాల్గి సంక్లిష్టము, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, సెంట్రోజోమ్స్, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. వాట్ ఈజ్ జెనెటిక్ మెటీరియల్? చాలా వరకు కూడాను ముందుగా ఏమని భావించేవారు? జెనెటిక్ మెటీరియల్ అంటే జన్యు పదార్థం అనేటువంటిది ఒక ప్రోటీను. కొంతమంది ఆర్ఎన్ఏ అని, మరికొంతమంది డిఎన్ఏ అని. ప్రోటీన్, ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ వర్ థాట్ యాజ్ జెనెటిక్ మెటీరియల్, బట్ many experiments suggest DNA as genetic material rather than protein and RNA. చాలా వరకు కూడాను ఒక తరం నుండి ఇంకో తరానికి లక్షణాలను తీసుకువెళ్ళేటువంటిది ప్రోటీన్ అని, ఆర్ఎన్ఏ అని, డిఎన్ఏ అని భావించేవారు. కానీ చాలా వరకు కూడాను మనం ప్రయోగాల్ని కనుక గమనిస్తే డిఎన్ఏనే జెనెటిక్ మెటీరియల్గా, అంటే జన్యు పదార్థంగా మనము ఒప్పుకోక తప్పదు. అసలు జన్యు పదార్థానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? మస్ట్ క్యారీ ఇన్ఫర్మేషన్ క్రాకింగ్ ద జెనెటిక్ కోడ్. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జన్యు సంకేతాన్ని కలిగి ఉండి లక్షణాలని లేదా విషయాన్ని ఒక తరం నుండి ఇంకో తరానికి మోసుకు వెళ్ళగలిగి ఉండాలి. మస్ట్ అలౌ ఫార్ ఇన్ఫర్మేషన్ టు చేంజ్, అంటే ఉత్పరివర్తనాల మూలకంగా లేదా ఆకస్మిక మార్పులను ఉత్పరివర్తనాలు అంటారు. అలాంటివి సంభవించినప్పుడు వాటిని అనుమతించేలాగున ఉండాలి. మస్ట్ సెల్ఫ్ రెప్లికేట్, సొంతంగా ప్రతికృతి చెందగలిగి ఉండాలి. డిఎన్ఏ రెప్లికేట్ అవుతుంది. డిఎన్ఏలో జన్యు సంకేతం ఉంది. ఉత్పరివర్తనాల మూలంగా ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. చివరిది మస్ట్ గవర్న్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫినోటైప్, జీన్ ఫంక్షన్. మస్ట్ గవర్న్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫినోటైప్. ఫినోటైప్ అంటే దృశ్య రూపకంగా అది బయటికి బహిర్గతం అవుతూ ఉండాలి. అలా బహిర్గతం చేసేటువంటి ఒక శక్తి డిఎన్ఏకే ఉంది, అంటే దాన్ని జీన్ ఫంక్షన్ అని కూడా అంటాం. ఓకే, సో దీనిని బట్టి ఆర్ఎన్ఏ
జన్యు పదార్థము కాదు, ప్రోటీను జన్యు పదార్థము కాదు, డిఎన్ఏ జన్యు పదార్థంగా నిర్ధారించబడింది. ఈ జన్యు పదార్థాన్ని ఏది జన్యు పదార్థం అని గుర్తించేటువంటి ఒక పద్ధతి, ది ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ began in 1928 with experiment of Griffith and concluded in 1952 with the studies of Hershey and Chase. Between these two experiments, other three scientists, Avery, MacLeod and McCarthy, did an experiment to identify the genetic material. The Hershey-Chase experiment. In 1952, Alfred Hershey and Martha Chase, two are the New York scientists. అంటే వీళ్ళు హెర్షీ మరియు చేజ్ అనేటువంటి ఇద్దరు కూడాను న్యూయార్క్ యొక్క శాస్త్రవేత్తలు. performed an experiment that settled the controversy. అంటే అంతవరకు కూడాను ఆర్ఎన్ఏనా, డిఎన్ఏనా లేదా జన్యు పదార్థం ఒక ప్రోటీనా అనేటువంటి ఉండేటువంటి కాంట్రోవర్సీని వీళ్ళు ఆ వివాదాన్ని పరిష్కరించారన్నమాట. ప్రూవ్డ్ దట్ డిఎన్ఏ క్యారీస్ ది జెనెటిక్ మెటీరియల్. సో ఈ ప్రయోగాల ద్వారా వీరిద్దరు చేసినటువంటి ప్రయోగాల ఫలితంగా డిఎన్ఏ మాత్రమే జన్యు పదార్థము, అది మాత్రమే సమాచారాన్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి మోసుకు వెళ్తుంది అనేటువంటి దాన్ని వారు నిర్ధారించారు తమ ప్రయోగాల ద్వారా. బ్యాక్టీరియోఫేజ్ మనకు తెలుసు. బ్యాక్టీరియా మీద దాడి చేసేటువంటి వైరస్ ని బ్యాక్టీరియోఫాజ్ అని పిలుస్తాం. ఇట్ ఇస్ ఎ వైరస్ దట్ ఇన్ఫెక్ట్స్ బ్యాక్టీరియా. వెన్ బ్యాక్టీరియోఫాజెస్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియల్ సెల్స్, దే ప్రొడ్యూస్ మోర్ వైరసెస్. అంటే ఈ బ్యాక్టీరియోఫాజ్లు, మనం దీన్ని తోకకప్ప వైరస్ అని కూడా దీన్ని పిలుస్తాం మనం. ఇవి బ్యాక్టీరియాల పైన దాడి చేసినప్పుడు అనేకమైనటువంటి తమ నమూనాల్ని ఉత్పత్తి చేస్తాయి. పూర్తిగా ఉత్పత్తి చేసిన తర్వాత మనకు లైసోజెనిక్ చక్రము, లైటిక్ చక్రం అనేటువంటివి రెండూ కూడా మనము తెలుసుకుని ఉంటాం. వైరస్ యొక్క జీవిత చక్రాన్ని వైరస్ ప్రతికృతిని వివరించండి అని మనకు చెప్పినప్పుడు, సో నార్మలీ వెన్ వీ కమ్ అక్రాస్ ఎక్స్ప్లెయిన్ ది replication of viruses means there we used to study lytic cycle and lysogenic cycle, is it not? And the viruses are released when the bacterial wall ruptures. Ante ee lytic chakramlo, when in the lytic cycle the bacteria which is infected by the virus, that is bacteriophage, the total cell is occupied by the small miniature or small daughter virus particles. When these number of daughter virus particles becomes exceeded, the bacterial cell will explode or it will burst and all the viruses will be released out. They will be released out. అంటే బ్యాక్టీరియా లోపల ప్రవేశించినటువంటి బ్యాక్టీరియోఫాజ్ అనేటువంటిది వాటి యొక్క సంఖ్య అమితం కాగానే లోపల నుంచి బ్యాక్టీరియా యొక్క కణాన్ని ఛేదించుకొని మొత్తం అన్ని కూడా బయటికి రిలీజ్ అయిపోతాయన్నమాట. How does the bacteriophage reprogram the bacterial cell to make more viruses? ఇక్కడ చూడండి, మనకు బ్యాక్టీరియా యొక్క ఉపరితలం మీద ఈ వైరస్లు, తోకకప్ప ఆకారంలో ఉండే వైరస్లు కూర్చున్నాయి. ఆ టైల్ ఫైబర్స్ అంటే తోక ఫైబర్ల ద్వారా, ఆ మూలకాల ద్వారా కూర్చొని వాటి లోపల ఆ తోక, మన టైల్ అని చూపించేటువంటి ఆ తోక ద్వారా ఆ తలలో ఉండేటువంటి పైన హెక్సాగోనల్ హెడ్ లో ఉండేటువంటి ఆ జన్యు పదార్థాన్ని, జెనెటిక్ మెటీరియల్ అని, ఆ డిఎన్ఏని, జెనెటిక్ మెటీరియల్ ని లోపలికి ఇంజెక్ట్ చేస్తాయి. ఇక్కడ డస్ ద బ్యాక్టీరియోఫాజ్, డిఎన్ఏ, ద ప్రోటీన్ ఆర్ బోత్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది బ్యాక్టీరియా. ఇక్కడ బ్యాక్టీరియోఫాజ్ లో ఉండేటువంటి జన్యు పదార్థము దీన్ని డిఎన్ఏ ఉండొచ్చు, లేదా అదొక ప్రోటీన్ అయి ఉండొచ్చు, లేదా రెండూ కూడాను ఉండొచ్చు. మనకు మామూలుగా మనం చదువుకుని తెలుసు, చుట్టూ కూడాను ప్రోటీన్ కోట్ ఉండి
ప్రోటీన్ కవచం ఉండి మధ్యలో జన్యు పదార్థం ఉంటుంది. అది డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు. ఇక్కడ బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏ వాజ్ లేబుల్డ్ విత్, ఈ హెర్షీ చేసే ఎక్స్పెరిమెంట్ లో బ్యాక్టీరియా మీద దాడి చేసేటువంటి ఆ తోకకప్ప ఆకారంలో ఉండే వైరస్ మీద డిఎన్ఏ వాజ్ లేబుల్డ్ విత్ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ P32 అనేటువంటి దాని మీద లేబుల్ చేయబడింది. బ్యాక్టీరియోఫేజ్ ప్రోటీన్ వాజ్ లేబుల్డ్ విత్ రేడియో యాక్టివ్ సల్ఫర్ S35. అంటే డిఎన్ఏ మీద ఒక రేడియో యాక్టివ్ మూలకంతోనూ, ప్రోటీన్ మీద అదే బ్యాక్టీరియోఫేజ్ లో ఉండేటువంటి ప్రోటీన్ మీద ఒక రకమైనటువంటి మూలకంతోనూ, సల్ఫర్ మూలకంతోనూ, దాని మీద రేడియో యాక్టివ్ మూలకంతో మార్క్ చేయబడింది. ఓన్లీ ద బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏ యాజ్ ఇండికేటెడ్ బై ది phosphorus 32 entered the bacteria and was used to produce more bacteriophage. తర్వాత దీన్ని గమనిస్తే గనక బ్యాక్టీరియా కణంలోనికి ప్రవేశించినటువంటిది ప్రోటీనా లేదా P32తో లేబుల్ చేయబడినటువంటి డిఎన్ఏనా అంటే డిఎన్ఏ మాత్రమే లోపలికి వెళ్ళగలిగి అనేకమైనటువంటి, మరి బ్యాక్టీరియోఫేజ్ యొక్క దేహమంతా కూడాను బ్యాక్టీరియా కణం యొక్క వెలుపలి వైపునే ఉంటుంది. దాని జన్యు పదార్థం మాత్రమే లోపలికి వెళ్లి అలాంటి బ్యాక్టీరియోఫేజ్ అనబడేటువంటి వైరస్ కణాలను, వైరస్ అణువులను అనేకం లోపల ఏర్పడేటట్లుగా చేసింది. సో ఇక్కడ ప్రోటీన్ అసలు లోపలికే ఎంటర్ కాలేదు. జెనెటిక్ మెటీరియల్ మాత్రమే ఎంటర్ అయింది. దానివల్లనే వైరస్ పార్టికల్స్ పుట్టాయి. సో చివరికి నిర్ధారణ జరిగింది ఏమంటే డిఎన్ఏ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్. సో హియర్ హెర్షీ అండ్ కేస్ ఎక్స్పెరిమెంట్, they used bacteriophage DNA, they labeled the bacteriophage DNA with radioactive phosphorus P32 and bacteriophage protein was labeled with radioactive sulfur S35, and both when this bacteriophage, that is virus, attacks the bacteria, they observed that only the DNA labeled with phosphorus 32 entered into the bacteria cell and it becomes responsible for the production of more and more of virus particles inside the bacteria. Hence it is concluded that DNA is the genetic material. So another question, is genetic information is transmitted by DNA only? And it is also concluded the final evidence that DNA transmits genetic information was provided by Hershey and Chase in 1952. They experimented with T2 bacteriophages, viruses that attack bacteria. ఆల్రెడీ మీకు లైటిక్ చక్రం గురించి చెప్పాం కాబట్టి తిరిగి డిఎన్ఏనే జెనెటిక్ మెటీరియల్, ఇన్ఫర్మేషన్ ని అది మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తుందనడానికి హర్షీ అండ్ చేస్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ లోనే T2E1 బ్యాక్టీరియోఫేజెస్ అనేటువంటి వైరస్ పార్టికల్స్ మీద ప్రయోగం చేసి ఇక్కడ చూస్తున్నారు మీరు. వైరస్ అటాక్ చేస్తోంది, వైరస్ యొక్క డింబకం బయట ఉంది, అంటే దాని యొక్క దేహము లోపలికి డిఎన్ఏ ఎంటర్ అయింది. డిఎన్ఏ తిరిగి చిన్న చిన్న వైరస్ పార్టికల్స్ మాదిరిగా మారింది, తిరిగి దాన్ని పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసాయి. దీన్ని బట్టి డిఎన్ఏనే జెనెటిక్ మెటీరియల్ అనేటువంటిది వారి యొక్క 1952లో 1952లో నిర్ధారణ జరిగింది. ఇక్కడ మనం బాగా గమనించవచ్చు. అంటే T2E1 ఫేజ్ బ్యాక్టీరియా ఈకోలై బ్యాక్టీరియోఫేజ్ అంటే వైరస్ పార్టికల్ ఈకోలై బ్యాక్టీరియా మీద అటాక్ చేసి దీని చుట్టూ కూడా ఇలా మనం లైటింగ్ చక్రంలో చూస్తూ ఉంటాం. సో ఇలా వచ్చి చివరికి బర్స్ట్ సైజుకి వచ్చిన తర్వాత బయట మిగిలిపోయినటువంటి వీటి దేహాలని ఘోస్ట్ అని పిలుస్తారు. లోపలికి వెళ్ళినటువంటి ఆ బ్యాక్టీరియోఫేజ్ వైరస్ యొక్క డిఎన్ఏ తర్వాత చిన్న చిన్న నమూనాలుగా మారిపోయి దాని నిండుగా ఆ నమూనాలు ఏర్పడి దాని పొట్ట చీల్చుకొని అవన్నీ కూడా బయటకు వస్తాయి. లైటిక్ సైకిల్ ఆఫ్ ఏ విరులెంట్ బ్యాక్టీరియోఫేజ్. విరులెంట్ నాన్ విరులెంట్ అని రెండు రకాలైనటువంటి బ్యాక్టీరియోఫేజ్లు అంటే వైరస్ ఉంటాయి. దాంట్లో లైటిక్ చక్రం మనకు చక్కగా
ఈ జన్యు పదార్థం యొక్క రవాణాను, దాని యొక్క ఒక కణం నుంచి వెళ్ళిన తర్వాత ఏ విధంగా నమూనాలు తయారయ్యేటువంటి విషయాన్ని మనకు బాగా ఈ లైటిక్ చక్రం అనేటువంటిది మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో చదువుకుని ఉన్నారు. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు. అంటే ఈకోలై బ్యాక్టీరియా కణం మీద వెళ్ళి ఆ బ్యాక్టీరియోఫాజ్ అనేటువంటిది కూర్చొని దాంట్లో ఉండే జన్యు పదార్థం లోపలికి వచ్చి అక్కడి నుంచి అది బ్యాక్టీరియల్ డిఎన్ఏతో సంగం ఇదైపోయి అక్కడ అనేక నమూనాలు తయారై వాటి నుండి చిన్న చిన్నగా విడిభాగాల మాదిరిగా ఉండేటువంటి వైరస్ అణువులన్నీ కూడా తయారై అవి పూర్తిగా పట్టనంతగా తయారైపోయిన తర్వాత బ్యాక్టీరియా కణం యొక్క కణకవచము చీలిపోయి అవన్నీ కూడా బయటకు రిలీజ్ అయిపోయి తిరిగి యథావిధిగా తమ జీవితాన్ని కొనసాగిస్తాయి. ఇది అంటే బ్యాక్టీరియా కణంలోనికి ఉన్నటువంటి దీని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో తీసినటువంటి చిత్రాలు ఇవన్నీ కూడాను. ఇక హర్షే అండ్ చేజ్ల ఎక్స్పెరిమెంట్ కు మరింత బలాన్ని ఇచ్చినటువంటిది ద ఫర్దర్ మోస్ట్ సపోర్ట్ వాజ్ గివన్ బై గ్రిఫిత్స్ ఎక్స్పెరిమెంట్. Frederick Griffith in 1928, Frederick Griffith, bacteriologist, trying to prepare a vaccine against pneumonia. న్యూమోనియాకి వ్యతిరేకంగా దాని మీద దాడి చేసేటువంటి ఒక వ్యాక్సిన్ ని తయారు చేస్తూ దీనికి ఈ వ్యాక్సిన్ ని వీటి న్యూమోనియాని కలుగు చేసేటువంటి వీటికి వ్యాక్సిన్ ని తయారు చేస్తూ ఆయన కూడాను ఈ డిఎన్ఏని జెనెటిక్ మెటీరియల్ గా గుర్తించేటువంటి ప్రయోగాన్ని ఆయన నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈయన రెండు వేర్వేరు స్ట్రెయిన్స్ ఉండేటువంటి అంటే వ్యాధిని కలిగించేటువంటి వ్యాధిని కలుగ చేయకుండా ఉండేటువంటి రెండు రకాల వైరస్ ఉంది. అంటే విరులెంట్, నాన్ విరులెంట్. హీ టుక్ విరులెంట్ బ్యాక్టీరియా వైరసెస్ అండ్ నాన్ విరులెంట్ వైరసెస్. ఈ రెండింటినీ కూడాను అంటే వ్యాధిని కలిగించేటువంటిది, వ్యాధిని కలిగించినటువంటిది, ఈ రెండింటినీ తీసుకొని ఒక మైస్ మీద ఈ ఇంజెక్టెడ్. మొట్టమొదటిగా వెన్ ది మౌస్ ఈజ్ ఇంజెక్టెడ్ విత్ నాన్ విరులెంట్ వైరస్, ఇట్ ఈజ్ అలైవ్, ఇట్ ఈజ్ నార్మల్ ఇన్ కండిషన్. వెన్ ద సేమ్ మౌస్ ఈజ్ ఇంజెక్టెడ్ విత్ విరులెంట్ వైరస్, it was died. The mouse was died. And why it is so? It is nothing but due to the virulence of the virus. అంటే వైరస్ కుండేటువంటి ఆ చంపేటువంటి గుణం వల్ల ఆ ఎలుక చచ్చిపోయింది. అంటే రెండు రకాలు, ఒకదాన్ని ఉపయోగించినప్పుడేమో చావలేదు, ఆర్ స్ట్రెయిన్ అనేటువంటిది ఉపయోగించినప్పుడు చావలేదు, ఎస్ స్ట్రెయిన్ అనేటువంటిది ఉపయోగించినప్పుడు చచ్చింది. ఇక్కడ చూడండి, ఎస్ స్ట్రెయిన్ అనేటువంటి వైరస్ ని అంటే విరులెంట్ వైరస్ అంటాం దాన్ని ఉపయోగించినప్పుడు ఎలుక చచ్చిపోయింది. తర్వాత ఏం చేశాడు, ఈ ఎస్ టైప్ అనేటువంటి దాన్ని కూడా అంటే వ్యాధిని కలుగజేసేటువంటి వైరస్ ని వేడి చేసి దానికి ఇంజెక్ట్ చేశాడు. అంటే వేడి చేసినప్పుడు ఏమవుతుంది, జెనెటిక్ మెటీరియల్ కూడా ప్రోటీనే కాబట్టి అది చచ్చిపోతుంది హై ఉష్ణోగ్రత వద్ద. సో యాజ్ ఇట్ ఈజ్ హీట్ కిల్డ్, అదర్ వర్డ్స్ హీట్ కిల్డ్, ఆ హీట్ కిల్డ్ వైరస్ ని ఇంజెక్ట్ చేసినప్పుడు దెన్ ఆల్సో ది మౌస్ ఈజ్ అలైవ్. అండ్ దెన్ వాట్ హీ మేడ్, నౌ హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్డ్ బ్యాక్టీరియా. నౌ హీ mixed R strain and S strain and injected to the mouse. అంటే హీట్ వేడి చేసినటువంటి వ్యాధిని కలుగజేసేటువంటి వైరస్ ని, దట్ ఈజ్ విరులెంట్ వైరస్ ని, అంటే హీట్ కిల్డ్ వన్ని, నాన్ విరులెంట్ వైరస్ ని కలిపి ఇంజెక్ట్ చేసినప్పుడు వన్స్ అగైన్ ది మౌస్ వాజ్ డెడ్. హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ బ్యాక్టీరియా, లైవ్ ఆర్ స్ట్రెయిన్ బ్యాక్టీరియా. ఈ బ్లూ కలర్ లో కనిపించేటువంటిది వ్యాధిని కలిగించినటువంటి, దానివల్ల వ్యాధి రాదు. ఇక్కడ ఎస్ స్ట్రెయిన్ అనేటువంటిది దీనివల్ల వ్యాధి వస్తుంది, కానీ దీన్ని ఏం చేసినాము, హీట్ చేసి కిల్ చేసినాము. ఈ రెండింటినీ మిక్స్ చేసి దానికి ఎక్కిస్తాడు. మౌస్ కి ఇంజెక్ట్ చేసినప్పుడు అది చనిపోయింది.
అది చనిపోయింది. సో హియర్ ది గ్రిఫిత్ అండ్ ఏవరీ ఎక్స్పెరిమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియల్ స్ట్రెయిన్, ఇంజెక్షన్ రిజల్ట్స్ ద లివింగ్ ఎస్ స్ట్రెయిన్ స్మూత్ వర్డ్ సెల్స్ అంటామంటే విరులెంట్ వైరస్ మౌస్ డైస్, లివింగ్ ఆర్ రఫ్ సెల్స్ నాన్ విరులెంట్ మౌస్ హెల్తీ, హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ మౌస్ healthy, heat killed S cells mixed with living R cells, mouse died, living S cells in blood sample from dead mouse. ఈ చనిపోయినటువంటి రెండు మిక్సెస్ ఉపయోగించినప్పుడు చనిపోయిన ఎలుక నుంచి తీసినటువంటి ఆ బ్లడ్ స్ట్రెయిన్ శాంపిల్స్ లోన గమనిస్తే ఆ ఏం కనిపించింది, అంతకుముందు ఈ లివింగ్ ఎస్ సెల్స్ ని మనం హీట్ చేసి కిల్ చేసాము కదా, అవన్నీ కూడా బతికి ఉన్నట్టుగా మనకు కనిపించింది. అంటే చనిపోయినటువంటివి కూడాను ఎస్ సెల్స్ బతికాయి. ఎలా బ్రతికాయి అవి అంటే దాన్నే ట్రాన్స్ఫార్మేషన్ అని అంటారు. 2 types గ్రిఫిత్ ఎవరీ ఎక్స్పెరిమెంట్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ బ్యాక్టీరియా. 2 types ఆర్ స్ట్రెయిన్స్ ఆఫ్ ఎస్ న్యూమోనియా, సాల్మోనెల్లా న్యూమోనియే. దాని ఎస్ టైప్ అంటే ఎస్ఆర్ టైప్ అని దానికి అట్లా పెట్టుకుంటాం. ఫస్ట్ స్ట్రెయిన్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ క్యాప్సూల్ కంపోజ్డ్ ఆఫ్ పాలీసాకరైడ్స్. Capsule protects the bacterium from the body S defense system. Forms smooth edges S when grow in a petri dish. Helps make the microorganism virulent or able to cause disease. ఏదైతే స్మూత్ వాల్ ఉంటుందో ఆ స్మూత్ వాల్ ఉండేటువంటి వైరస్ లేదా బ్యాక్టీరియము విరులెంట్ ఆర్ ఏబుల్ టు కాజ్ డిసీజ్, అది డిసీజ్ కాజింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. గ్రిఫిత్ ఎవరీ ఎక్స్పెరిమెంట్ వన్స్ అగైన్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బ్యాక్టీరియా. సెకండ్ స్ట్రెయిన్ లాక్స్ ది పాలీసాకరైడ్, అంటే రఫ్ గా ఉండేటువంటి బ్యాక్టీరియా పాలీసాకరైడ్ క్యాప్సూల్ ని కలిగి ఉండదు. అండ్ డస్ నాట్ కాజ్ డిసీజ్. The harmless R bacteria had changed and become virulent S bacteria. ఇక్కడ ఏమైంది, చంపబడినటువంటి హీట్ చేసి చంపబడినటువంటి ఎస్ బ్యాక్టీరియా వ్యాధి రాకుండా ఉండేటువంటి లేదా వ్యాధిని కలుగ చేయనటువంటి ఆర్ బ్యాక్టీరియాతో కలిపినప్పుడు తిరిగి వ్యాధిని కలిగించేటువంటి బ్యాక్టీరియాగా మారిపోయింది. దీన్ని ఆ మార్పునే ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ బ్యాక్టీరియా అంటారు. ట్రాన్స్ఫార్మేషన్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ జీనోటైప్ కాజ్డ్ వెన్ సెల్స్ టేకప్ ఫారిన్ మెటీరియల్. తమకు సంబంధం లేనటువంటి వేరే ఫారిన్ మెటీరియల్ వాటిలో ప్రవేశించినప్పుడు ఒక రకంగా ఉండేటువంటి పదార్థము ఇంకొక రకంగా మారిపోవడాన్ని ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. దీన్ని గ్రిఫిత్ ప్రయోగము అంటారు. The harmless R bacteria had changed and become virulent S bacteria. Transformation is a change in genotype caused when cells take up foreign material. Based on these observations, he concluded that some of the cells of the type 2 R had changed into type 3 S due to influence of dead type 3 S cells. సో దీనివల్ల గ్రిఫిత్ ఏం కనిపెట్టాడు, టైప్ 2 ఆర్ కణాలు చనిపోయినటువంటి టైప్ 3 కణాల వల్ల టైప్ 3 సెల్స్ గా మారిపోయినాయి. చనిపోయినటువంటి సెల్స్ తోన బతికి ఉన్నటువంటి ఆర్ సెల్స్ కలపడం వల్ల సెల్స్ లో ఉండేటువంటి ఆ వ్యాధిని కలిగించేటువంటి గుణము ఆర్ కణాల్లోనికి ప్రవేశించి అవి కూడాను వ్యాధికారకాలుగా మారిపోయాయి. హీ కాల్డ్ దిస్ ఫినామినన్ యాజ్ ట్రాన్స్ఫార్మేషన్. దీనిని ఆయన ట్రాన్స్ఫార్మేషన్ అని పిలిచాడు గ్రిఫిత్. ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఆఫ్ టైప్ 3 cells which induced the conversion of type 2R cells into type 3S was named transforming principle.